సమస్యల పరిష్కారం కోసం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచుల ఆందోళన ఏపీ అసెంబ్లీని తాకింది. సర్పంచులు అసెంబ్లీ వరకు వచ్చి ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పరిసరాలను పోలీసులు అడుగడుగున చుట్టుముట్టినప్పటికీ సర్పంచులు వివిధ మార్గాల గుండా అసెంబ్లీకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద పోలీసులు కఠినంగా వ్యవహరించి సర్పంచులను అరెస్టు చేశారు. సీఎం కాన్వాయ్ కు మందడంలో అడ్డుపడే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులతో జరిగిన తోపులాటలో కొంతమంది సర్పంచులకు గాయాలయ్యాయి. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ సర్పంచుల అకౌంట్ల నుంచి లాగేయటం కాకుండా కనీసం పంచాయతీల అధికారాలను కూడా హరించివేయటం, పంచాయతీలపై గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి సర్పంచులను దిష్టిబొమ్మలుగా మార్చారని ఏపీలో సర్పంచులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిగి రాకపోవడంతో సర్పంచులు మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు అందరూ పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ సర్పంచులు, టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వాహనాల్లో ఎక్కి అసెంబ్లీ వద్దకు వచ్చారు. అసెంబ్లీ గేట్ వద్ద ఎమ్మెల్యేల వాహనాలను తనిఖీ చేస్తుండగా వారంతా సర్పంచులను కిందకు దించేశారు. ఈ సందర్భంగా సర్పంచులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమ అకౌంట్ నుంచి లాగేసిన డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారందరినీ లాగేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది సర్పంచులు అసెంబ్లీ వద్ద నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, సర్పంచులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సర్పంచులు ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా సర్పంచులను పోలీసులు ఈడ్చి పారేశారు. కొంతమంది సర్పంచులు పోలీసుల కాళ్లపై పడి తమ హక్కులను కాపాడాలని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ పోలీసులు కనికరించలేదు. వారిని అరెస్టు చేసి వాహనాల్లో నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏదో అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి సర్పంచులు అందరూ కూడా ఒక శాంతియుతంగా, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఈ సర్పంచుల యొక్క డబ్బుల్ని అకౌంట్లోకి వస్తాయి, కేంద్రం ఇచ్చే నిధుల్ని వెనక కొడతారని చెప్పేసి ఉద్దేశంతో, ఒక మంచితనంగా దండం పెట్టి ఏడుకుందామనే ఉద్దేశంతో ఈ సర్పంచుల సంఘాలు కూడా ఈ పిలుపునిచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి నిన్న నుంచి ప్రతి ఒక్క సర్పంచ్ని కూడా స్టేషన్లోకి తీసుకెళ్లి లోపల నిర్బంధించి మీరు వెళ్ళడానికి లేదని, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు, అన్నం కూడా పెట్టని దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడిందంటే, ఈ రోజున 12,918 గ్రామ పంచాయతీలని కాదు వాళ్ళు సర్పంచులు కాదు అరెస్ట్ చేసింది, మరి 3,60,00,000 మంది గ్రామీణ ప్రజానికాన్ని నిన్నటి నుంచి స్టేషన్లో బంధించారనేది మా అభిప్రాయం. దానికి అసలు ఏంది, ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా నడుస్తుంది? ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు ఇదేనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం? ఇదేనా? మరి గాంధీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం అనేది అసలు ఇదే? ఈ రాష్ట్రంలో ఇది అమలు జరుగుతుందా? సర్పంచులు మరికొంతమంది సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో మందడం వద్ద బైఠాయించారు. అయితే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈలోపు ఉయ్యూరులో ఉన్న రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ చలో అసెంబ్లీ బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకుని అనేక మంది రాజేంద్ర ప్రసాద్ అనుచరులు అక్కడకు చేరుకుని ఆందోళనకు పూనుకున్నారు. దీంతో పోలీసులు, రాజేంద్ర ప్రసాద్ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. సర్పంచులు మరికొంతమంది ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి వెళుతుండగా పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. వారందరినీ అరెస్టు చేసి గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ ఉద్యమం దీంతో ఆగిపోదని సర్పంచులు స్పష్టం చేశారు.